వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిలోని సిఎండి న్యూస్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన గంజాం రాఘవేంద్రకు రజక మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బాల గురుస్వామి, శ్రీశైలం బోర్డు డైరెక్టర్, జనసేన పార్టీ కావలి ఇన్ఛార్జ్ బొబ్బా సాయి, రజక సంఘం నాయకుడు చీపినాపి గురవయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని రాఘవేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ గంజాం రాఘవేంద్రకు కీలక పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు. బీసీలకు సముచిత గుర్తింపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అభినందన సభను విజయవంతం చేసిన నిర్వాహకులు చిలకపాటి మధు, ఏటూరి శివతో పాటు రజక మరియు బీసీ సోదరులకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ ఉంగుటూరు మాల్యాద్రి, రజక సంఘం నాయకులు భీమవరపు వెంకటేశ్వర్లు, రమణయ్య, పెంచలయ్య, బీసీ సంఘం నాయకులు సీనయ్య, రవి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణ రజక సోదరులు, అదేవిధంగా నేను అత్యంత అభిమానించే కావలి పట్టణ బీసీ సోదరులు ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు నాకు పెద్దలు చెప్పినట్లు అత్యంత చిన్న వయసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలోకి నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యొక్క యువ నాయకుడు, ఈ పార్టీకి భవిష్యత్తు అయినటువంటి నారా లోకేష్ గారికి, మా ఎంటైర్ రజక జాతి మొత్తం కూడా జీవితాంతం రుణపడి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా 2019, 2024 ప్రతిపక్షంలో టైంలో మేము ఏదైతే ఈ జిల్లాలో స్పెసిఫిక్గా కరుడుగట్టిన వైసీపీ జిల్లా అయినప్పటికీ ఎంతోమంది రజక సోదరులు ఇక్కడ నా ఎన్నంటే ఉండి, నా వెనకాలే ఉండి, నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు నడిపించి నాకు ఎంతో బలాన్ని ఇచ్చినటువంటి ఈ జిల్లా రజక సోదరులు ఎవరైతే ఉన్నారో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాంట్లో కావలి నుంచి కూడా ఇటు శివ కానీ, మధు కానివ్వండి, అదేవిధంగా మా మాల్యాద్రి కానివ్వండి, ఇంకా బాలాజీ, ఇటు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న పని చెప్పినా సరే అన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. దీనికి తోడు నాకు బీసీ సోదరులు బాలగురుస్వామి కానివ్వండి, అదేవిధంగా ఎక్కడ చాలామంది రాలేదు. అన్న నాకు ఎప్పుడు కనిపించినా అసలు ఆప్యాయంగా వస్తాడు. అదేవిధంగా రవన్న కూడా, రవి కానివ్వండి, ఇతర బీసీ సామాజిక వర్గాలు చాలా, గౌడ సామాజిక వర్గం కానివ్వండి, యాదవ్ సామాజిక వర్గం నుంచి కానివ్వండి, ఇతర సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు మేము ఒక బీసీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లయితే ఇదే జిల్లాలో ఒక బీసీ రౌండ్ టేబుల్ చేసాం, బీసీ జోనల్ మీటింగ్ చేసాం, చాలా కార్యక్రమాలు చేసాం. పెద్ద ఎత్తున బీసీల గొంతుని వినిపించడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తే నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఈ పదవిలో నాకు అవకాశం వచ్చిందని అయితే మీ అందరికీ నేను కూడా ఎంతో రుణపడి ఉన్నా. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ మనం అందరం కూడా కూటమి పార్టీలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు మోడీ గారు కానివ్వండి, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా మూకుమ్మడిగా ఏకతాటి మీదకి వచ్చేసి రాష్ట్రంలో బీసీలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనం ఎమ్మటే దాని మీద రియాక్ట్ అయ్యి బీసీలకు న్యాయం జరిగే విధంగా, బీసీలకు ఎక్కడ ఇబ్బందులు జరగకుండా చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఏదైతే రానున్న రోజుల్లో అంటే కష్టపడితే పదవి వస్తుంది, నాకు శివ చెప్పాడు, కష్టపడిన వాళ్ళకి పదవి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ వచ్చి 2 years అయింది, నేను చాలా ఎంత వర్క్ చేశానో అందరికీ తెలుసు, పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే పదవి వస్తుంది, ఇస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను గుర్తిస్తుంది అనే ఆలోచనలు ఎప్పుడూ ఉన్నాను. నేను ఏ రోజు కూడా నాకు రాలేదని చెప్పేసి ఎక్కడ కూడా నేను బయటికి మాట్లాడడం లేదు. ఎందుకంటే
పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైను అనే దాని మీద నేను నమ్మకంతో నేను ముందుకెళ్ళాను కాబట్టి నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. అంటే పదవులు అనేవి వెనక ముందు ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ మన యొక్క వ్యక్తిత్వం, అదేవిధంగా మన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కానివ్వండి, అదేవిధంగా మనం చేసే పనిలో నిబద్ధత ఉంటే మనం ఎక్కడున్నా మన కుర్చీ మన కోసం వస్తుంది అని అయితే నేను ఈ సందర్భంగా క్లియర్గా చెప్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీసీ సోదరులు అందరూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ అనేది చాలా బలంగా ఉంది. ఈ మద్దతుని మనం ఇలాగే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ కావలితో పాటు పక్కనుండే ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలని మనందరం కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి తెచ్చుకొని ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మన సోదరులందరికీ కూడా చేరే విధంగా కూడా మనందరం బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్దాం. రానున్న రోజుల్లో ఏవైతే ఆదరణ 3 త్వరలో పథకం పెట్టబోతా ఉన్నారో, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు కానివ్వండి, అదేవిధంగా బీసీలకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏ ఉన్నా సరే జనసేన, బీజేపీ వాళ్ళు, అదేవిధంగా మనోళ్ళు కూర్చొని ఖచ్చితంగా అన్ని చేసుకోవాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం న్యూట్రల్గా ఉండే బీసీ సోదరులందరూ కూడా క్లియర్గా చెప్పండి, ఇంకొక 10-15 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవబోతా ఉంది. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న పొరపాటున నిన్న లోకేష్ గారు చెప్తున్నారు ట్రైనింగ్లో, లోకేష్ గారు ఎట్లాగో 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడే ఫోన్ చేసి, అలా పవన్ ఏంటి లోకేష్ నువ్వు ఒక 5 సంవత్సరాలు అంటున్నావు, నేను 15 సంవత్సరాలు అని చెప్తున్నాను, 15 సంవత్సరాలు మనం కలిసి ఉంటా ఉన్నాం, ఇదే రాష్ట్రంలో 15 సంవత్సరాలు మనం అధికారంలో ఉండబోతున్నాం అని చెప్పి చాలా ఇదిగా ఉన్నారు. జనాలు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులకి ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి మనందరం కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి పదవులు కానివ్వండి, అదేవిధంగా మన యొక్క ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా సంక్షేమాలు కానివ్వండి అన్నీ కూడా మనకు ఖచ్చితంగా నెరవేరుతాయి. పార్టీని నమ్ముకొని ఈరోజు నేనున్నాను, రేపు ఇంకొకరు రావచ్చు, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా వ్యాప్తంగా మా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కానివ్వండి, మా స్పెసిఫిక్గా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు కానివ్వండి, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు కానివ్వండి, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కావలి నుంచి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కోవూరు నుంచి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, రామనారాయణ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నాకు ఈ అవకాశం రావడానికి అందరూ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. వారు చెప్పిన మాటల్లో ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే అటెండ్ తీసుకెళ్ళడానికి ముందుంటానో, అదేవిధంగా మీ యొక్క గొంతుకునై మీకు రావాల్సిన పథకాలకు రాయితీలు కానివ్వండి, పథకాల గురించి కానివ్వండి, ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకోబడి ఒకవేళ మన దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని రెస్పెక్ట్ వాళ్ళతో, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మన ఎమ్మెల్యే గారితో కానివ్వండి, ఒకవేళ మీరు చెప్పుకోలేని చెప్పాల్సినవి అన్నీ ఉంటాయి. అటువంటి ఏమన్నా ఉంటే మనం కూర్చొని మాట్లాడుతాం. ఖచ్చితంగా అందరం రానున్న రోజుల్లో ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ యొక్క మంచి సమావేశాన్ని, అదేవిధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మధు గారికి కానివ్వండి, అదేవిధంగా శివ గారికి కానివ్వండి, బాలాజీ, అదేవిధంగా మాల్యాద్రి, కావలి పట్టణ రజక సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషకరమైన రోజు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు మా బీసీలు కులాలు మతాలకు అతీతంగా లేకుండా అందరినీ ఒకలాగే చూస్తూ కష్టపడిన వాడికి వాళ్ళకి గుర్తింపు అనేది ఉండాలని ఈరోజు మా రజక సోదరుడికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి ముఖ్యంగా మా బీసీలందరం కూడా రజకుల తరఫున ఆయనకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఉపదర్శన కాడి నుంచి రాజకీయం, చిన్న వయసులో రాజకీయం చేసి కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు అంచెలంచెలుగా వాస్తవం ఇందాక మా సోదరుడు చెప్పినట్టు మంచి పదవి అనుకున్నాము, కానీ అది ఇది కూడా మంచి పదవే, అంచెలంచెలుగా వసతి ఇబ్బంది లేదు. ఎందుకంటే మన అక్కడ మన యువత నానా లోకేష్ గారు ఉన్నారు, ఆయన అందరిని గుర్తిస్తున్నారు.
ఎవరికి ఏం చేయాలా ఏం చేయాలని చెప్పని ఒక పట్టుదలతో ఆయన కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. వాళ్ళ తాత పేరు పోగొట్టకుండా. అలాగే మనమందరం కూడా మన సోదరుడుకి ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ మన అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన శివయ్య గారికి, మన మధుబాబు గారికి అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున నా ధన్యవాదాలు. నా పేరు వై రమణయ్య. సంగాడ్య బాబా అభ్యుదయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రాజకీయంగా బీసీలు ఎదిగినప్పుడే మన యొక్క ఎదుగుదల ఉనికి చాటుకునేదానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఎదిగినంత వరకు మన వాటాన్ని మనం తెచ్చుకునేదానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా యువత ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఎదిగినప్పుడే మనం దేశంలో భాగస్వాములు అవుతాం, దేశాభివృద్ధికి భాగస్వాములు అవుతాము. దానికి ఉదాహరణ మన రాఘవేంద్ర మనందరం కూడా సపోర్ట్ చేసి ఉన్నత పదవులు ఆశించాలని ఆశిస్తూ ఉన్నాను. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైనందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఘవేంద్ర ఎంత పనిచేస్తాడు అనేది మనందరికీ తెలుసు. రాష్ట్ర స్థాయిలో ఉన్నా కానీ మనం ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఏదైనా చెప్పండి సమస్యలు పరిష్కరిద్దాం చూద్దామని చెప్పేసి అంటూ మాకు ప్రతి సంవత్సరం మేము గాడ్గే బాబా అభ్యుదయ వేదిక తరఫున 10వ తరగతి విద్యార్థులకు సుమారుగా 150 మందికి అభినందన సభ ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చి అటెండ్ అయ్యి సుమారుగా దాదాపు 5-6 గంటలు ఎంత బిజీగా ఉన్నా కానీ కేటాయించి వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పి వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇటువంటి మంచి తత్వం కలిగిన వ్యక్తులందరినీ సపోర్ట్ చేస్తే దేశం రాష్ట్రం అన్నీ అభివృద్ధి పదవులో పోతాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. రాఘవేంద్ర గారు నాకు కొంతకాలం తెలుసు. అంతకుముందు ఒక నెల్లూరు మీటింగ్ పెట్టినప్పుడు తెలుసున్నాను, అంతకుముందు తెలియదు. మరి ఇప్పుడు తర్వాత ఆయన చేస్తున్న కృషి పట్టుదల చూసి నేను బాగా సంతోషపడ్డాను. ఇప్పుడు ఆయనకి ఈ పదవి రావడం చాలా ఎంతో అభినందనీయం, మంచిది కూడా. ఈయన మామూలుగా ప్రజలకి అందరికీ సేవ చేస్తూ మన నాయకులకి పెట్టి ఎంతో ఆయన బాగా సేవ చేసి ఒక గుర్తింపు వచ్చేటట్టుగా మనందరికీ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. బీసీలకు పెట్టిన పార్టీ బీసీలందరూ ఎదగాలంటే తెలుగుదేశం పార్టీలోనే ఎదగాలని ఒక శాసనంలాగా చెప్పాడు. అది ఖచ్చితంగా బీసీలకి అనుకూలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కావలపట్టణ బీసీ నాయకులందరూ ఇక్కడ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం మన పక్కనే ఉదయగిరి నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత నుంచి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సోదరులు గంజాం రాఘవేంద్ర గారిని కావలపట్టణ రజక సంఘం మరియు బీసీ నాయకులు అందరి తరఫున ఒక చిన్న సిరు సత్కారాన్ని చేసేదానికి ఏర్పాటు చేసిన సమావేశం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన రాఘవేంద్ర గారికి, అలాగే కావలపట్టణ జనసేన అధ్యక్షులు సాయి గారికి, అలాగే రజక సంఘ అధ్యక్షులు గురవయ్య గారికి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనందరం ఇక్కడ కూర్చోడానికి ముఖ్య కారకులైనటువంటి మన శివ గారు, అలాగే మధు గారు, మిగతా బీసీ నాయకులందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దల సైడ్ నుంచి నా సైడ్ నుంచి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ స్టేజీ అవతల యువతల అనేది ఏమీ భేదాభిప్రాయం తారతమ్యం లేదు. ఎందుకనంటే మనం రాఘవేంద్ర గారిని సత్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న చిన్న స్టేజ్ కాబట్టి మనందరం లీడర్సే, మనందరం బీసీ బిడ్డలమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో సహా ఈరోజు రాజకీయాల్లో ఎదిగారు అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్షంలో ఆ రోజు చాలా బాగా పనిచేసాము. రాఘవేంద్ర గారు నేను ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కమిటీలో ఇద్దరం అధికార ప్రతినిధులుగా పనిచేసాము. తెలుగుదేశం పార్టీలో
పార్టీ గుర్తించి నాకు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. మన రాఘవేంద్ర గారు మేము ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చేసిన కష్టానికి ఫలితం అనేది ఒకరోజు వెనక ముందో ఖచ్చితంగా రావడం అనేది తథ్యం. అందరం మేము అనుకున్నదైతే మీ రజక కార్పొరేషన్ చైర్మన్ అవుతాడని చెప్పి ఆ రోజు ఊహించాము. కానీ అనివార్య కారణాల వల్ల అది మన కూటమి ప్రభుత్వం ఏర్పడటం వల్ల కూటమిలో భాగంగా వాళ్ళని గౌరవించాల్సిన సమయం ఉంది కాబట్టి అది పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మనం కూడా స్వాగతించాలి కాబట్టి ఆ రోజు అది బీజేపీ కోటాలోకి వెళ్ళడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసి అహర్నిశలు తన టైము, ఆర్థిక శక్తి, శారీరక శక్తి, మానసిక శక్తి అన్నిటినీ క్రోడీకరించి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసిన గంజాం రాఘవేంద్రకి ఈరోజు చిన్న వయసులో, ఏజ్లో నాకన్నా చిన్నే ఉంటాడు, ఏడన్నా మనందరికన్నా కూడా మోర్ దెన్ ఎక్కువ మంది కన్నా వయసులో చిన్నే ఉంటాడు. కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తే ఎంత చిన్న వ్యక్తికైనా పెద్ద పదవి వస్తుందనే దానికి నిదర్శనం రాఘవేంద్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో మన రాఘవేంద్ర గారు అత్యున్నత స్థాయికి ఎదగాలి. మనం తనకు ఎప్పుడు ఎల్లవెల్ల సపోర్ట్గా ఉండాలి. ఎందుకనంటే మనం బీసీ బిడ్డలు అందరం యూనిటీగా ఉంటే రాబోయే రోజుల్లో మనకున్న సమస్యలు కూడా, బీసీలకు ఉండే ఇబ్బందులు అన్నిటిని కూడా మనం తీర్చుకోవాలని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనందరం కలిసికట్టుగా యూనిటీగా ఇలాగే ఉండి రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాలో కావచ్చు, మన నియోజకవర్గాల్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎవరికి బీసీ బిడ్డలకు కూడా ఏ పదవులు వచ్చినా కూడా మనం ఇలాంటి గౌరవాన్ని మనం ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం మనందరికి ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నత స్థాయికి మన రాఘవేంద్ర ఎదగాలని చెప్పి మనందరం మనసా వాచా కర్మన కోరుకుంటూ, నేను కూడా సోదరుడు రాఘవేంద్రకి ఈసారి ఇంకా మంచి పదవి రావాలని ఈసారి శ్రీశైలం పోయినప్పుడు ఆ మల్లన్నకు కూడా నేను వేడుకుంటాను. మనందరం ఎదగాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరితో మాట్లాడే సదవకాశాన్ని ఈ సమావేశం ద్వారా నాకు కల్పించినటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీకు, మధు గారికి, శివ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కానీ కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ శివ గారి పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అయినటువంటి మన రాఘవేంద్ర గారిని సత్కరించడానికి మేము ఇవాళ రావడం జరిగింది. ముఖ్యంగా చిన్న వయసులోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. వీరిని ఆదర్శంగా తీసుకొని యువత కూడా ముందుకు రావాలి. జనసేన పార్టీ ఈరోజు ఈ కూటమిలో ప్రభుత్వంలో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ అండర్లో ప్రతి ఒక్కరూ సేవ చేసుకునే భాగ్యం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. అందుకు నిదర్శనం మన రాఘవేంద్ర గారిని మేము తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో క్రమశిక్షణ ఉంటే ఏ వయసు అనేది కాదు, మంచి జనాల్లో ఉన్న అవగాహన, జనాల్లో సేవా దృక్పథంతో వచ్చిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిలకడగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. దానికి ఉదాహరణ రాఘవేంద్ర గారిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.